హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ స్పర్శ్లో నుంచి 4th లెసన్ పర్వత్ ప్రదేశ్ మే పావస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పోయట్రీ రాసిన పోయట్ పేరు సుమిత్రానందన్ పంత్. సో లెట్స్ స్టార్ట్ విత్ కవి పరిచయ్. सुमित्रानंदन पंत 20 मई 1900 को उत्तराखंड के कौसानी अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही कविता लिखना शुरू कर दिया है. సో 20th మార్చ్ 1900లో ఉత్తరాఖండ్లోని కౌసాని అనే ఒక ప్లేస్లో అల్మోడి అనే ఒక గ్రామంలో పుట్టిన సుమిత్రానందన్ పంత్ చిన్నప్పటి నుంచే కవితలు రాయడం స్టార్ట్ చేశారు. 7 साल की उम्र में स्कूल में काव्य पाठ के लिए పురస్కృత్ హుయే. పురస్కృత్ మీన్స్ రివార్డెడ్. సో ఆయన 7 years ఉన్నప్పుడే ఆయన రాసిన కావ్యానికి ఆయనకి మంచి రివార్డ్ వచ్చిందనమాట. 1915 में स्थायी रूप से साहित्य सृजन शुरू किया और छायावाद के प्रमुख स्तंभ के रूप में जाने गए. సో 1915 నుంచే హిందీలో ఈయన లిటరేచర్ రాయడం స్టార్ట్ చేశారనమాట. ఈయన ముఖ్యంగా ఛాయావాద్ కవితలకి పెట్టింది పేరు. ఛాయావాద్ కవితలు అంటే ఎక్కువగా సౌందర్యాన్ని వర్ణించడం, అది ప్రకృతి కానివ్వండి, స్త్రీ కానివ్వండి, ఏదైనా సరే విశేషంగా వర్ణించే వాటిని ఛాయావాద్ కవిత అంటారు. पंत जी की आरंभिक कविताओं में प्रकृति प्रेम और సాహిత్య झलकता है. సో పంత్ జీ రాసిన స్టార్టింగ్ పోయిమ్స్ అన్నీ మనం చూస్తే కనుక ఆయన నేచర్ని ఎంతగా ప్రేమిస్తారో, రహస్యవాద అంటే ఆ అద్భుతాలను ఎంత ఇదిగా ఆస్వాదించేవారో మనకి ఆయన కవితల ద్వారా అర్థమవుతుంది. ఇన్కే బాద్ మే మార్కస్ और మహాత్మా గాంధీ కే విచారం సే ప్రభావిత్ హే. ఆ తర్వాత ఈయన మార్కస్ అలాగే మహాత్మా గాంధీ వాళ్ళ ఆలోచనలతో చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. మీ అందరికీ మార్కస్ అంటే ఎవరో తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద 5 గుడ్ ఎంపైర్స్ ఆఫ్ రోమ్. 116 to 180 CE ఆ పీరియడ్లో ఈయన తను రాజ్యాన్ని పరిపాలించారు, చాలా బాగా పరిపాలించారు. ఇంకా చెప్పాలి అంటే రోమ్ ఎంపైర్కి ఈయన పరిపాలించిన టైం ఏదైతే ఉందో అది ఒక గోల్డెన్ ఏజ్గా చెప్పుకునేవారనమాట. इनकी बात की कविताओं में అరవింద దర్శన్ का ప్రభావ్ స్పష్ట నజర్ ఆతా హే. సో లేటర్ ఈయన రాసిన పోయిటరీ అన్నిట్లో కూడా మనం రియాలిటీ అనేది బాగా కనిపిస్తుందన్నమాట. అరవింద్ దర్శన్ అంటే రియాలిటీ, ప్రజెంట్ ఏవైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో దానికి తగ్గట్టు స్పష్టంగా ఈయన తన కవితలు రాసేవారు. जीविका के क्षेत्र में पंत जी उदय शंकर సంస్కృతి కేంద్ర से जुड़े. సో ఫర్ హిజ్ లైవ్లీహుడ్ ఈయన డబ్బులు సంపాదించడానికి ఉదయ్ శంకర్ సంస్కృతి కేంద్ర అనే ఒక సంస్థతో టైఅప్ అయ్యారు. ఆకాశవాణికే పరమదర్శత రహే. సో ఆకాశవాణిలో కూడా ఈయన వర్క్ చేశారు. లోకాయాతన్ సంస్కృతి సంస్థకి స్థాపనకి. ఆ తర్వాత ఈయన లోకాయాతన్ సంస్కృతి అనే ఒక సంస్థని స్థాపించారు. 1961 में भारत सरकार इन्हें पद्म भूषण सम्मान से अलंकृत किया. 1961లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. హిందీ కే పెహలే జ్ఞానపీఠ్ పురస్కార్ విజేత హే. సో హిందీలో ఫస్ట్ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న గొప్ప వ్యక్తి సుమిత్రానందన్ పంత్. पंत जी को कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में साहित्य अकादमी पुरस्कार, 1969 में चिदंबरा संग्रह पर ज्ञानपीठ पुरस्कार सहित अनेक पुरस्कारों से सम्मानित किया गया है. सो 1960లో ఈయన రాసిన కాలా ఔర్ బూఢా చాంద్ అనే కవితకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే 1969లో ఈయన రాసిన చిదంబర అనే సంగ్రహకి జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చింది. ఇలాగా ఈయన ఎన్నో పురస్కారాలను కూడా పొందారు. ఉన్కి నిధన్ 28 दिसंबर 1977 को हुआ. ఈయన 28 డిసెంబర్ 1977లో చనిపోయారు. इनकी अन्य प्रमुख कृतियाँ हैं वीणा, पल्लव, युगवाणी, ग्राम्या, स्वर्ण किरण और लोकायतन. సో ఇవన్నీ కూడా ఈయన రాసిన ఫేమస్ రైటింగ్స్. సో దిస్ ఈజ్ యువర్ కవి పరిచయ్ సుమిత్రానందన్ పంత్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ కవిత పర్వత్ ప్రదేశ్ మే పావస్. ఫస్ట్
पाठ प्रवेश చూద్దాం. भला कौन होगा जिसका मन पहाड़ों पर जाने को ना मचलाता हो. సో ఎవరికి కొండ ప్రదేశాల మీద తిరగకూడదు అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ కొండ కోనల్లో చక్కగా తిరగాలనిపిస్తూ ఉంటుంది. जिन्हें सुंदर हिमालय तक जाने का अवसर नहीं मिलता वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही हाथ से जाने देते हो. సో అందరం హిమాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరం హిమాలయాల దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ మన చుట్టూతా ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ మనం అసలు ఎక్కడికి నేచర్లో ఎక్స్ప్లోర్ అవ్వడానికి కూడా మనకి టైం సరిపోవట్లేదు. అలాంటి అవకాశాలు మనం చేతులా వదిలేసుకుంటున్నాం. ऐसे में कोई कवि और उनकी कविता अगर कक्षा में बैठे बैठे ही वह अनुभूति दे जाए जैसे वह अभी अभी पर्वतीय अंचल में विचारण करके लौटे हो तो సో మనం అటు ఇటు ఎక్కడికి వెళ్ళలేక టైట్ స్కెడ్యూల్లో ఉంటున్నాం. సో అలాంటి టైంలో మన టీచర్ మన క్లాస్ రూమ్లోనే మనకి అద్భుతమైన ఒక కొండ ప్రదేశాల గురించి వాటి గురించి చెప్తూ ఉంటే మనం మన క్రియేటివ్ పవర్తో దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ మనం అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందిగా. సో లెట్స్ గో. प्रस्तुत कविता ऐसे ही रोमांच और प्रकृति के सौंदर्य को अपनी आंखों में निरखाने की अनुभूति देती है. यही नहीं, सुमित्रानंदन पंत की अधिकांश कविताओं पढ़ने हुए यही अनुभूति होती है. सो प्रेजेंट मन लेसन पर्वत प्रदेश में पावस అలాంటి లెసన్ అన్నమాట. అద్భుతంగా మనకి నేచర్ని చూపించడంతో పాటు మనం అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. మ్యాక్సిమం సుమిత్రానందన్ పంత్ రాసిన ప్రతి కవిత కూడా ప్రకృతిని మనకి దగ్గర చేసే విధంగానే ఉంటుంది. सुमित्रानंदन पंत की अधिकांश कविताएं पढ़ते हुए यही अनुभूति होती है कि मानो हमारे आसपास की सभी दीवारें कहीं विलीन हो गई हो. సో సుమిత్రానందన్ పంత్ రాసిన కవితలు మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. మన చుట్టూతో ఉన్న గోడలు మాయమైపోయినట్టు ప్రకృతిలో కలిసిపోయినట్టు ఉంటాయి. हम किसी ऐसे रम्य स्थल पर आ पहुँचे हैं जहाँ పహడోం కి అపార్ శృంఖలా హే. సో మనం ఈ గోడలన్నీ కూడా మాయమైపోయి ప్రకృతిలో ఒక ఎంతో అందమైన స్థలంలో ఉంటామన్నమాట. కొండలు మన చుట్టూతా ఉన్నట్టు ఆ కొండగాలులు మనకి వినిపిస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆస్పాస్ జర్నే బహ్ రహే హే. సో మన సైడ్ వైజ్ వాటర్ ఫాల్స్ ప్రవహిస్తున్నాయా అన్నట్టు ఉంటుందన్నమాట. और सब कुछ भूलकर हम उसी में लीन रहना चाहते हैं. సో మొత్తం అంతా మర్చిపోయి ఆ ప్రకృతిలో మనం ఉండాలి అని కోరుకునే విధంగా ఉంటాయి. महाप्राण निराला ने भी कहा था, पंत जी में सबसे ज़बरदस्त कौशल जो है वह है शैली की तरह अपने विशेष को अपने उपमाओं से संवार कर मधुर से मधुर और कोमल से कोमल कर देते हैं. సో నిరాలాజీ ఏమని చెప్పారు అంటే పంత్జీ యొక్క శైలి, ఆయన రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా గ్రామర్ని యూజ్ చేస్తూ ఎంతో మధురంగా కోమలంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. पर्वत प्रदेश में पावस. पावस ऋतुति पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश. సో ఇది పావస్ ఋతు. పావస్ ఋతు మీన్స్ రైనీ సీజన్. సో ఆ రైనీ సీజన్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి నిమిషం కూడా ఏదో ఒక మార్పు అనేది జరుగుతుంది. కాసేపు వాన పడుతూ ఉంటుంది, మళ్ళీ కాసేపు ఎండ కాస్తూ ఉంటుంది. సో అక్కడ అన్స్టేబుల్గా ఉంటుంది క్లైమేట్. మెకలాకర్ పర్వత అపార్ अपने सहस्त्र दृग सुमन फाड़ अवलोक रहा है बार बार नीचे जल ने निज महाकार जिनके चरण में पला ताल दर्पण सा फैला है विशाल. సో ఇక్కడ కవి అక్కడ ఉన్న కొండల్ని కోనల్ని వాటన్నిటిని కూడా వర్ణిస్తున్నారనమాట. మెకలాకర్ పర్వత అపార్. మెకలాకర్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు నడుంకి పెట్టుకునే వడ్డానం.
ఆ వడ్డానం ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా అందాన్ని ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కొండలు, అక్కడ ఉన్న పర్వతాలు ఇవన్నీ కూడా పువ్వులు అనే 1000 సంఖ్యలో ఉన్న పువ్వులన్నిటిని కూడా వడ్డానంగా వాటి చుట్టూతా కప్పుకున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా అంత అద్భుతంగా ఉన్న ఆ కొండ తన నీడని తానే చూసుకుంటుందా ఆ కింద ఉన్న నదిలో అన్నట్టు దాని రిఫ్లెక్షన్ ఆ నదిలో పడుతుందన్నమాట. అలాగా ఆ నది అనేది ఒక మిర్రర్గా, ఈ కొండ పర్వతం అనేది ఒక అందమైన అమ్మాయిగా, ఆ చుట్టూతా ఉన్న పువ్వులు అవన్నీ కూడా ఆ స్త్రీ ధరించిన నగలుగా వర్ణించారు కవి. సో నెక్స్ట్, గిరి కా గౌరవ్ ఘాఘర్ జర్జర్ मद में नस नस उत्तेजित कर, मोती की लड़ियों से सुंदर जरते हैं झाग बरे निर्जर, गिरिवर के उससे उठ उठ कर उच्चाकांक्षाओं से तरुवर है झुक रहे नीरव नभ पर, अनिमेष उठल कुछ चिंता पर. సో కవి ఏమని చెప్తున్నారంటే ఆ పర్వతాల మీద పడే వాన ఎలా ఉందంటే ముత్యాలలాగా ఉందన్నమాట. ముత్యాలు జరజర ఆ కొండ మీద నుంచి రాలుతున్నట్టున్నాయన్నమాట. వాటి యొక్క సౌండ్ వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సౌండ్ ఎలా ఉంది అంటే ఆ కొండల యొక్క అందాన్ని అవి పాట రూపంలో పాడుతున్నాయా అన్నంత అందంగా ఉంది. అంతేకాకుండా ఆ ధ్వనికి ఆ చుట్టుపక్కల కొండ అంతా కూడా రీసౌండ్ వస్తుందన్నమాట. ప్రతి కొండ యొక్క హృదయం ఎంతో ఆనందంతో పైకి ఎగురుతుంది. అంత చల్లటి వాతావరణం, సన్నగా పడే ఆ చినుకులు, ఆ వాన, ఆ గాలి, ఆ పువ్వులు, ఆ అందం అంతటికీ కూడా అక్కడ ఉన్న ప్రతి కొండ యొక్క హృదయం చాలా ఎత్తుకి, ఆకాశం అంత ఎత్తుకి ఎగిరిపోతుందన్నమాట. అయితే ఈ కొండ కూడా నేను కూడా అంత ఎత్తు ఎగిరితే బాగుండు, అంత సంతోషంగా ఉంది నా మనసు అని అనుకుంటూ ఉంది. కానీ వెంటనే నేను ఇక్కడి నుంచి కదలలేను కదా అని మూగబోయినట్టు మనకి కనిపిస్తుంది అని కవి చెప్తున్నారు. నెక్స్ట్ వన్, उड़ गया अचानक लो भूदर, फड़का अपार पराध के पर, रव शोष रह गए हे निर्जर, हे टूट पड़ा भू पर अंबर, दाम्स गए धारों में सभय शाल, उठ रहा दुआ जल गया थाल, यो जलद याने में विचार विचार, था इंद्र खेलता इंद्रजाल. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారంటే అంత పెద్ద వర్షం పడిన తర్వాత ఏమవుతుంది, జనరల్గా ఫాగ్ అనేది మన చుట్టుపక్కల కమ్ముకుంటుందన్నమాట. సమ్టైమ్స్ మనకు ఎలా కనిపిస్తుంది అంటే మన ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ కూడా మనకు అప్పుడప్పుడు కనబడవు. అంత ఇదిగా ఫాగ్ అనేది ఆ సీజన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ ప్రదేశంలో ఏర్పడిన ఆ ఫాగ్ వల్ల ఏమనిపిస్తుందంటే ఆ కొండలన్నిటికీ కూడా ఇక్కడ ఉండాల్సిన చెట్లన్నీ కూడా మాయమైపోయినాయా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఆ భూమి అంతా కూడా కిందకి కంపించుకుపోయిందా అన్నట్టు మొత్తం అంతా కూడా ఫాగ్తో నిండిపోయింది. ఎందుకంటే ఇట్స్ రైనింగ్ సీజన్ కాబట్టి. అక్కడ ఉన్న వాటర్ పాండ్ ఏదైతే ఉందో అందులో నుంచి ఆ రెయిన్ వల్ల వచ్చే ఆ తుప్పర, వాటి వల్ల వచ్చే ఫాగ్ ఇదంతా కూడా వేడి ఆవిరి పైకి లెగుస్తుందా అన్నట్టు వస్తుందన్నమాట. ప్రతి చెట్టు, చేమ, పొద అన్నీ కూడా ఆ మంచులో కప్పడిపోయినాయి అనమాట. సో ఇలాంటి టైంలో ఇంద్రుడు కూడా తన ప్లెయిన్ వేసుకొని వచ్చి ఆ చుట్టూతా తిరుగుతూ కూడా అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ అంతటినీ కూడా ఆస్వాదిస్తున్నాడా అన్నట్టు మబ్బులతో ఆ ప్లేస్ అంతా కూడా నిండిపోయింది అని కవి చెప్తున్నారు. ఇది ఒక జాదు మాయలాగా ఉంది. ఎటు చూసినా మబ్బులు, మంచు, వాన చినుకులు, ముత్యాల్లాంటి వాన చినుకులతో నిండిపోయింది అని కవి చెప్తున్నారు. కొండ కొద్దిగా చిన్నబోయిందంట. ఎందుకంటే ఈ పొగ వల్ల, ఈ మంచు వల్ల దాని చెట్లు, దాని చుట్టూతా ఉన్న పొదలు దానికి కనబడట్లేదంట. సో ఇంత అద్భుతంగా పావస్ ఋతు మీన్స్ రైనీ సీజన్ గురించి సుమిత్రానందన్ పంత్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ పర్వత్ ప్రదేశ్ మే పావస్. మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి, నేచర్లోకి వెళ్ళాలి. సమ్టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ స్కెడ్యూల్, బిజీ స్కెడ్యూల్ ఆల్సో వీ హ్యావ్ టు మేక్ అవర్ డే.
ఒక రోజుని క్రియేట్ చేసుకొని మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.